ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీ అందరికీ కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం లెసన్ నెంబర్ 20 పార్ట్ 2 చదువుకోబోతున్నాం. అది రక్షణ 3 భాగంగా విభజించి మనం చదువుకోబోతున్నాం అన్నమాట. దీంట్లో రెఫరెన్సెస్ హెబ్రీయులకు రాసిన పత్రిక 9:11-28, మెమరీ వర్స్ హెబ్రూ 9:27 and 28, 9:27-28. పరిశుద్ధ దేవా మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. ఇంతవరకు మీ కృపలో కాపాడి ప్రభావం బిడ్డలందరినీ మీరు నాయన సురక్షితం కాపాడినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. బిడ్డలందరినీ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. ఆయన ఈ నూతన లెసన్ ప్రభా పార్ట్ 2 చదువుకుని పోతుండగా నాయన వాళ్ళకొకరితో మీరు మాట్లాడండి, వాళ్ళ హృదయాల్ని మీరు తెరవండి ప్రభా. సత్యంని ప్రభా నాయన వాళ్ళు గ్రహించినట్లు మీ కృప చూపించండి. వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ఈ పార్ట్ 2లో మనము ఫస్ట్ మన రక్షణ గురించి 3 భాగంగా మనము చదువుకోవాల్సింది కదా. మొదటిగా మనము రక్షణ మరి పాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగిన రక్షణ గురించి మనము చదువుకున్నాం. సో దీంట్లో అనేక విషయాలు మనం చదువుకున్నాం. ఏ విధంగా మనం పాపం నుండి విడుదల పొందాలో, మరి దీంట్లో మనకు ఏ విధంగా ఆత్మలో మనం రక్షణ పొందినాం అనే విషయాల్ని మనము చదువుకున్నాం. సో పాప శిక్ష నుండి మనం ఏ విధంగా విడుదల పొందాము, అది దేవుని కృపయే, కానీ అది మనం చేసింది ఏమీ లేదు. అదంతా కూడా యేసుక్రీస్తు కృప ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా మనకు ఇవ్వబడిన ఒక రక్షణ. సో ఇప్పుడు 2 పార్ట్లో మనము మరి వర్తమానము ఇంకా భవిష్యత్తు గురించి మనము చదువుకోవచ్చున్నాం. సో జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాం. సో మన ఆత్మలో రక్షణ గురించి మనము చదువుకున్నాం కదా. సో మానవుడు ఇప్పుడు ఎలాగున్నాడు? ఒకటి, ఆయనకు ఆత్మ ఉంది, తర్వాత ఆయనకు జీవం ఉంది, తర్వాత శరీరం ఉంది. ఇప్పుడు వర్తమానం గురించి మనము చదువుకోబోతున్నాం. మన రక్షణలో ఒక వర్తమానం అనే ఒక భాగంలో మనము ఏ విధంగా ఉంటున్నామని మనం చూద్దాం. సో రక్షణ పొందిన మనము ఇప్పుడు మనం ఏమవ్వాలి? మనము ముందుకు సాగాలి కదా. రక్షణ పొందగానే ఆత్మలో మనకు రక్షణ దొరకగానే పరలోకానికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళలేదు, కానీ ఈ లోకంలోనే దేవుడు మనల్ని పెట్టాడు. సో మార్పు ఎక్కడ జరిగింది? ఆత్మలో జరిగింది. మరి జీవంలో జరిగిందా? జరగలేదు, కానీ అది జరగాలి. దేవుడు అది జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. ఇంకా మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ రక్షణ పొందాడు కదా. వాళ్ళు గొర్రెపిల్ల రథం ద్వారా, వాళ్ళు పస్కా గొర్రెపిల్ల రథం ద్వారా వాళ్ళకు విడుదల దొరికింది. వాళ్ళు బయటికి వచ్చారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎర్ర సముద్రం కూడా దేవుడే తెరిచారు. తెరిచినప్పుడు రెండు పాయలుగా చేసినప్పుడు వాళ్ళు అక్కడ కూడా లోపలికి ఎక్కడికి వచ్చారు? వాళ్ళు అరణ్యంలోకి వచ్చారు కదా. సో మనం కూడా రక్షణ పొందిన తర్వాత, ఆత్మలో మనం రక్షణ పొందిన తర్వాత మనకి ఈ లోకం ఏమైపోతుంది? ఇది ఒక అరణ్యం అయిపోతుంది. సో ఐగుప్తు ఏంటి? అది లోకము. ఆ లోకం నుండి దేవుడు విడిపించాడు, కానీ ఇప్పుడు అరణ్యంకి తీసుకొస్తున్నాడు. సో మనం కూడా ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, రక్షణ పొందడానికి ముందు మనం ఏమి ఉన్నాం? లోకంలో ఉన్నాం. రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడ ఉన్నామో, మనము లోకంని విడిచిపెట్టి ఇప్పుడు అరణ్యంలోకి వచ్చేస్తాం. సో అరణ్యంలో వాళ్ళకి అనేక విధమైన పరీక్షలు వచ్చాయి వాళ్ళకి జీవితంలో కదా, చాలా. సో వాళ్ళు ఇప్పుడు ఎలాగ జీవించాలా? వాళ్ళు ఏ విధంగా విశ్వాసం ద్వారానే వాళ్ళు ఏం పొందారు? రక్షణ పొందారు. అక్కడ రక్తము కార్చపడడం ద్వారా రక్తం ప్రోక్షింపబడింది కాబట్టి వాళ్ళకి పాపక్షాపణ దొరికింది. సో ఇప్పుడు కూడా వాళ్ళు విశ్వాసం ద్వారానే వాళ్ళు కూడా అక్కడ కూడా రక్షణలో వచ్చారు. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఇప్పుడు విశ్వాసం ద్వారానే మనము నడవాలి. సో ఇప్పుడు మనకేంటంటే మనము ఆత్మలో రక్షణ పొందాం. ఇప్పుడు ఆత్మ ద్వారా తర్వాత ఇంకా ఏముంది? దట్ ఇన్నర్ మ్యాన్ అది లోపల ఉన్న మనిషి ఆత్మే ఉన్నాడు. తర్వాత సెకండ్ పర్సన్ ఎవరున్నారు మధ్యలో? ఇప్పుడు మానవుడు, ఆత్మ, జీవము, ఇంకా శరీరం, 3. సో ఆత్మలో మనకు రక్షణ దొరికింది. దేవుడు పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనకు జయం పొందడానికి అక్కడ మనకు శక్తి దొరుకుతుంది. సో ఇక్కడ మనకు ప్రెజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు వర్తమానంలో మనకు ఎలాగ దేవుడు ఇచ్చాడంటే, ఇప్పుడు మన రక్షణ పొందిన మనము ఈ లోకంలో నుండి మనము నడుచుకొని ఇప్పుడు పోవాలి. అది మనకు అరణ్యం. ఈ లోకం మనది కాదు. సో ఇది ఒక అరణ్యం లాగా మనము చూసుకోవాలన్నమాట. సో మన పాపము ఒక అధికారం నుండి మనం ఇప్పుడు విడుదల పొందాలి. సో ప్రతిరోజు ఇదేంటంటే ప్రతిరోజు మనం దాని మీద విడుదల పొందాలంట. సో విడుదల పొందాలంటే అది చాలా కష్టమా? ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం. స్టిల్ మనం శరీరం మారలేదు కదా, ఆత్మ మాత్రమే మారింది. ఆత్మలో శక్తి ఉంది. ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇంకా దేవుని రక్తం, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం పాపక్షమాపణ పొందుకున్నాం. సో ఇప్పుడు ఏంటి? దేవుని సన్నిధి మనలో ఉంది.
సో ఇప్పుడు మనకేం చేయాలా, మనము ఆత్మ ద్వారా శరీర క్రియల్ని మనం ఏం చేయాలా, చంపాలన్నమాట. సో మధ్యలో ఉండే ఇది ఏంటంటే సోల్ అనేది ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ జీవం. ఈ జీవం ఏంటంటే ఇక్కడ ఆత్మ ఉంది, ఇక్కడ జీవం ఉంది, ఇక్కడ ఏముంది, శరీరం ఉంది. సో ఈ శరీరము ఎట్లా ఉందంటే దానికి ఏమేమి ఉన్నాయి, దానికి 5 రకాల థింగ్స్ వాటికి కంటి ద్వారా ఇప్పుడు లోకము, ఇక్కడ ఆత్మ ఉంది, ఇక్కడ జీవం ఉంది, ఇంకా ఇక్కడ శరీరం ఉంది. ఇది మానవుడు. దీనిపైన బయట ఎవరున్నారు, లోకం ఉంది. సో ఈ మనిషి ఏం చేస్తాడు, కంటి ద్వారా నేత్రాశ, శరీరాశ, ఇంకా జీవపు డంబం. ఇవంతా కూడా ఎలాగ దొరుకుతుంది మనకు, ఈ లోకంలో దొరుకుతుంది అనమాట. ఈ లోకంని ఇలాగ చూస్తాడు, దాంట్లో అంతా కూడా ఏముంది, ఆకర్షింపబడుతూనే ఉంటాం అనమాట. అదే లోకం అంటే సైతాన్ది. అదంతా కూడా సైతాను ఇదే స్వభావమే అక్కడ కనపడుతుంది అనమాట. సో అది అంతా కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది అనమాట. సో అది ఏం చేస్తుంది, అదంతా కూడా మన కంటి ద్వారా, మరి మనం చెవు ద్వారా, మన చేతుల ద్వారా, మన ఏదో ఒకటి మనకు ఆకర్షింపబడుతుంది అనమాట. జీవపు డంబం, మేము కూడా గొప్ప వాళ్ళై ఉండాలా, మేము కూడా అంటే గర్వము, ఇవంతా కూడా అంటే పాత స్వభావము అంతా కూడా అక్కడ ఉంది. ఆత్మలో మనకు రక్షణ ఉంది. సో ఇదంతా కూడా ఇక్కడ ఉంది. సో ఈ కంటి ద్వారా ఇవంతా ఏం చేస్తుందంటే ఇది తీసుకొని దీనికి ఈ మధ్యలో ఉన్నాడు కదా జీవం, ఆ జీవానికి అందిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలా అని చూస్తే, ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరు, జీవము ఏం చేయాలా, ఆత్మలో మనం ఏమవ్వాలా, బలవంతులు అవ్వాలా. ఆత్మలో మనము బలవంతులు. సో ఆత్మలో మనం ఎలాగ బలవంతులు అవుతాము అంటే, ఇప్పుడు ఈ శరీరానికిను ఈ జీవానికిను చాలా క్లోజ్ అనమాట. వీళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్, ఎప్పటి నుండో ఫ్రెండ్స్, మంచి పుట్టినప్పటి నుండో వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు రక్షణ పొందాం కదా ఈ ఆత్మలో, ఆత్మ ఏం చేయాలా, వీళ్ళని లీడ్ చేయాలా. అంటే ఇప్పుడు ఆత్మనే మనల్ని, ఆత్మ అధికారం మన మీద ఉండాలి. సో ఆత్మలో మనం బలవంతులై ఉండాలి. సో ఆత్మలో మనం ఎలాగ బలవంతులై ఉంటాము అంటే, మనకు దొరికేది ఎక్కడ, ఇప్పుడు లోకం నుండి కాదు, దేవుని నుండి మనకు దొరకాలి. దేవుని నుండి దొరకాలంటే ఏం చేయాలి, మనము దేవుని వాక్యాన్ని మనము చదవాలి. సో దేవుని వాక్యం ఎలాగ ఉందంటే, దేవుని వాక్యము ఒక అద్దంలాగా ఉంటుందన్నమాట. ఆ అద్దంలో మనం చూడాలా, మన ఆత్మలో మనం ఏ విధంగా ఉండాలా అనేది, మనం ఏమై ఉన్నామనేది కూడా దేవుని వాక్యంలోనే రాయబడి ఉంది. లోకస్తులు మనల్ని ఏం చేస్తారు, తుణీకరిస్తారు. లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని ఏం చేస్తారు, వీళ్ళు క్రైస్తవులంట అని చిన్న చూపు చూస్తారు. కానీ దేవుని వాక్యం మనల్ని ఏమంటుంది, యు ఆర్ స్పెషల్, దేవుడు మనల్ని ఆయన రక్షించారు. సో మనం దేవుని బిడ్డలము కాబట్టి మనం ఆయనతో పాటు ఏలుతాము, క్రీస్తుతో పాటు మనం కూడా ఏలుతాము. సో మనకు ఆత్మలో మనకు రక్షణ ఇచ్చాడు దేవుడు. సో దేవునికి మనకు ఇప్పుడు ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఉందన్నమాట. సో అది మనకు ఎక్కడ దొరుకుతుంది, దేవుని వాక్యాన్ని మనం బాగా చదవాలి. సో బాగా చదివితే మనకు తెలుస్తుంది అనమాట, దేవుడు మనకు ఏమేమి ఇస్తున్నాడు, మనకు ఏమేమి ఇచ్చాడు, అన్ని టీచింగ్స్ అంతా కూడా మన దేవుని వాక్యాలు మనకు దొరుకుతుంది అనమాట. ఇలాగ మనకు ఇది వస్తుంది, శోధనలు వస్తుంది. మన శోధనలు ఎలాగ జయిస్తాము, కొన్ని శోధనలు ఉంటాయి. ఆ శోధనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా, దాంట్లో నుండి పారిపోవాలా అని చెప్తుంది అనమాట. సో శోధనలు ఎలాగ జయిస్తాము, ఆత్మ ద్వారా మనము జయిస్తాం అనమాట. సో ఆ విధంగా అది మన వాక్యంని మనము చదవడమే కాదు, దాన్ని మనం ధ్యానించడమే కాదు, మనం ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఇంకా మనకి ఎవరు ఇచ్చారు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు. సో దేవుని దగ్గర ప్రార్థన చేయడం ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా, దేవుని వాక్యం ద్వారా మన ఆత్మ పురుషుడు, ద స్పిరిచువల్ మ్యాన్, ఆత్మీయ పురుషుడు ఏమవుతాడంటే బలపరచబడతాడు అనమాట. ఎంతవరకు ఆయన బలపరచబడతాడో ఈ శరీరం మీద మనం జయం పొందుతాం. సో ఆ పవర్ మనకు ఎక్కడి నుండి దొరుకుతుంది, ఆత్మలో ఉండి మనకు ఇక్కడ దొరుకుతుంది, ఈ సోల్ మీద. అంటే సోల్ అంటే ఆ సోల్ ఎక్కడి నుండి, అది లోకం నుండి తీసుకొని ఇక్కడ రాకుండా మన సోల్ని ఏం చేయాలా, సోల్ ఎవరిని చూడాలి, దేవుని వాక్యం వైపు చూడాలి, ఆత్మ వైపు చూడాలన్నమాట. ఆత్మ వైపు చూస్తే మనకు జయం దొరుకుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనము ఆత్మలో మనం బలవంతులై ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇలాంటి అంటే నేత్ర ఆశ, శరీర ఇచ్చలు, మరి లోకపు డంబము, ఇవన్నిటిని కూడా మనము ఆత్మ ద్వారా జయించగలం. దాన్ని ఏం చేయాలి, మనము చంపాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణించారో ఆయనతో పాటు మనం కూడా మరణించాం. బట్ దిస్ ఈజ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులో మనం మరణించాం. యేసు మరణించినప్పుడు మనం మరణించాం. కానీ మనల్లో మనం చూసుకుంటే మనలో పాపం ఉంటుంది, శరీరంలో పాపం ఉంటుంది, కానీ ఆత్మలో మనకు రక్షణ ఉంది. దట్ ఈస్ అ వెరీ క్లియర్ థింగ్. కానీ ఈ శరీరంలో మనం క్రీస్తుతో పాటు చనిపోయాము,
అనేది కార్యము దేవుడు చేశాడనమాట. సో ఎప్పుడైతే మనం చనిపోయామనేది మనం విశ్వసించి దీన్ని మనము చనిపోయింది, మన శరీరము ఈ పాపం నిమిత్తమే చనిపోయింది అని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అప్పుడు అది ఏమైపోతుందంటే అది దానికి శక్తి లేకుండా పోతుంది అనమాట. మనల్ని ఏం చేయదు, ఇంకా మనం దేవునితో ఉంటాం. దేవుని ఆత్మ ద్వారా ఈ శరీరం, ఈ జీవం కూడా దేవుని ఆత్మ ద్వారా ఇంకా బలపడి ఇంకా ఏం చేస్తుంది, ఆత్మ ఫలముని ఈ శరీరంలో ఫలిస్తుందని. ఇది ఉన్నాయి కదా, నేత్రాశలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ నేత్రాశలను సైతానికి కలిగింది. సో ఆ సైతానికి కలిగింది మనలో రాకుండా ఈ జీవం ఏం చేస్తుంది, దీన్ని తీసుకొని ఆత్మ ద్వారా వచ్చే ఆత్మఫలంని తీసుకొని శరీరం ద్వారా మనము ఫలించడము మొదలు పెడతాం అన్నమాట. శరీరంలో ఫలిస్తాం, శరీరం ద్వారా కాదు, శరీరంలో ఫలిస్తాం. సో ఆత్మ నుండి జీవానికి వస్తుంది, జీవం నుండి శరీరానికి కూడా వస్తుంది అనమాట. సో ఇది మనము రోజు దినం మనం ఇది జయం పొందుతూ పోవాలన్నమాట. సో అనేక విషయాలు ఇప్పుడు మనకు బలహీనతలు వస్తాయి, చాలా బలహీనతలు వస్తాయి. మనకు కోపం వస్తుంది, అలా భయం వస్తుంది, లేకుంటే ఇంకా అన్నీ ఏదైతే మనకు శరీరంలో ఉందో అవంతా కూడా వస్తుంది. కానీ అదంతా వచ్చినప్పటికీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆత్మలో రక్షణ పొందాం కాబట్టి ఆత్మ ద్వారా దీన్ని జయించాలి అనేది మనం తెలుసుకుంటే దేవుడు మనకు రక్షణని డైలీ అది ఇస్తారు. అది దినం మనము రోజు దినం మనం దాన్ని జయిస్తూ రావాలి. దీని ఏమంటారు, జయ జీవితం అని చెప్తారనమాట. సో ఇది మనకు ఏంటి, విల్డర్నెస్ జర్నీ, అంటే అరణ్య యాత్రలో మనం ఉన్నాము ఈ లోకంలో. కాబట్టి మనకు ఎప్పుడు కూడా సాతాను కూడా గర్జించు సింహం వలె ఎవరిని మింగుదాము అని ఆయన తిరుగుతున్నాడు. కాబట్టి మనం ఆత్మలో బలవంతులై వాని మీద మనం జయం పొందుకోవాలి. మనం దేవుని బిడ్డలం కాబట్టి సాతాను తప్పకుండా మనల్ని అటాక్ చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి, దేవుని వాక్య ప్రకారం మనం జీవించడానికి నేర్చుకోవాలి, దేవునికి విధేయత చూపించాలి. మనం దేవునికి విధేయత చూపించకపోతే మళ్ళీ మనము ఏమైపోతున్నాము, శరీరంలో మనము పడిపోతూ ఉంటాము. సో ఆత్మ ద్వారా శరీరాన్ని మనం జయించగలము. దేవుడు ఆ ప్రొవిజన్ మనకు చేసి ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా జీవించాలంటే మన ప్రార్థన జీవితం చాలా చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యం మనకు చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యంని అర్థం చేసుకోవాలా, దానిలో ఉన్న మర్మాలని తెలుసుకొని దాని ప్రకారం మనం జీవించాలి. అప్పుడే మనము జయం పొందగలం. సో ఇట్ హ్యాపెన్స్ డే బై డే. మనం చనిపోయే వరకు కూడా ఈ విధంగానే, ఈ లోకం నుండి మనం వెళ్ళిపోయే వరకు కూడా ఈ పాపం మీద మనం జయం పొందుతూ ఏమవుతాము, క్రీస్తు వలె ఆయన స్వరూపంలో మార్చబడుతూ ఉంటాము. సో మనం ఎంతవరకు ఆత్మలో నడుస్తామో శరీరము ఎంత మాత్రంలో పని చేయదు. సో శరీర క్రియలు మనలో పని చేయదు. సో తప్పకుండా మనకు జయము ఇస్తారనమాట దేవుడు. సో ఆ విధంగా మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. మనం ఏం చేయాలా, మన శరీరము ఏంటంటే క్రీస్తు మరణించి మరణించారు కాబట్టి మనం కూడా క్రీస్తుతో పాటు చనిపోయాం. సో ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు క్రూసిఫై అవర్ ఫ్లెష్. మన శరీరాన్ని మనం ఏం చేయాలా, సిలువలో విశ్వాసం ద్వారా మనము కొట్టివేసేయాలి. ఆల్రెడీ హీ హెస్ టేకెన్ ఇట్. అది సత్యము, అదే జరిగిన విషయం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనల్ని ఏం చేయాలా, మనము ఉపేక్షించుకొని మన సిలువని ఎత్తుకొని క్రీస్తుని వెంబడించాలి, యేసుక్రీస్తుని మనం వెంబడించాలి. సో దీంట్లో ఇప్పుడు ఏమొస్తుంది, మనకు సిలువ అనేది మనకు వస్తుంది అనమాట. సో సిలువని మనం ఎత్తుకొని పోవడం అంటే ఏంటి, సిలువలో మనం చనిపోతున్నాం. ఇప్పుడు నేను సిలువని తీసుకుని, ఇప్పుడు యేసుప్రభు సిలువని ఎత్తుకున్నారంటే ఇక చనిపోతారు, అంతవరకే వెళ్ళారు. యేసుప్రభు మరణించడానికి వెళ్ళారు. సో మనం ఏం చేయాలి, మన ఆశల్ని మనం తీర్చుకోకుండా మనం ఏం చేయాలంటే వాటిని సిలువ వేయాలి. ప్రతి దురాశని ఏం చేయాలి, సిలువ వేసి మనము పోతే తప్పకుండా మనకు గొప్ప జయము ఇస్తాడు. అప్పుడు దేవుడి పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. సో యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాతనే కదా మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం కూడా సిలువలో మనం మరణిస్తేనే పరిశుద్ధాత్మని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ విశ్వాసంని బట్టి మనకు అనుగ్రహం. సో దినం మన విశ్వాసం ద్వారానే జీవించాలి. కాబట్టి ఈ విధంగా మనం చేస్తే మనం పరిశుద్ధాత్మ ద్వారా శరీర క్రియల్ని మనం ఏం చేయగలము, మనం చంపగలం. సో మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం కూడా మనం చదువుకుందాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారై యుందురు, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించుదురు. ఆత్మ వలన శరీర క్రియలను ఏం చేయాలి, మనము చంపాలి. అది మనము శరీర క్రియల్ని మనం ఏం చేయొద్దు, నెరవేర్చుకోకూడదు, దాన్ని జయించాలి. ఓకే, మీరు నెరవేర్చుకుంటే ఏమవుతారు, మళ్ళీ మీరు ఏం చేస్తారు, మీరు వచ్చి దేవా నేను ఈ విధంగా చేయకుండా వెంటనే మనం ఎప్పుడైతే శరీర క్రియల్ని మనం నెరవేర్చుకుంటామో అప్పుడు వెంటనే మనకేమొస్తుంది, చాలా బాధ కలుగుతుంది ఆత్మలో. ఎందుకంటే దేవుని ఆత్మ దుఃఖపడతారనమాట.
అప్పుడు మనం ఏం చేస్తాము, దేవుని సన్నిధిలో ప్రభువా నేను పాపం చేస్తానని క్షమించండి ప్రభువా అని మీరు ప్రార్థన చేసుకుంటారు. దేవుడు కృపగలవాడు కాబట్టి తప్పకుండా మీకు క్షమాపణ ఇస్తాడు. క్షమాపణ ఇస్తాడు కానీ మీరు కొంచెం బలహీనం అయిపోతారు. సో ఆ విధంగా మీరు ప్రతిసారి మీరు పాపం చేసుకొని మీ శరీర క్రియల్ని మీరు తీర్చుకొని మరి దేవుని దగ్గర వచ్చి క్షమాపణ 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 దేవుని అడిగితే దేవుడు మీరు క్షమిస్తారు కానీ మీరు ఆత్మలో చాలా ఏమైపోతారంటే చాలా బలహీనం అయిపోతారనమాట. సొబ్బసిల్లిపోతారనమాట. సో ఆ విధంగా ఉండడానికి కాదు కానీ దాన్ని జయిస్తే మీరు ఆత్మలో బలవంతులు అవుతారు. ఎంతకంత మీరు జయిస్తూ వస్తారో అంతకంత మీరు ఏమవుతారు, ఆత్మలో గొప్ప బలంని కలిగి ఉంటారు. శరీరము బలహీనం అయిపోతుంది. ఎప్పుడైతే శరీరం బలహీనం అయిపోతుందో మనకేం దొరుకుతుంది, గొప్ప జయము దేవుడు మనకు అనుగ్రహిస్తారనమాట. సో అది మనము ఇంకా కొన్ని వచనాలు మనకు చదువుకుంటే ఇంకా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణని కొనసాగించుకొనుడి. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు, పరిశుద్ధుడైన పౌలు ఏమంటున్నాడు, నేను లేనప్పుడు, నేను ఉన్నా లేకున్నా మీరు ఎలాగ ఉండాలో భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణని కొనసాగించుకోవాలి. సో ఇది మనం చేయవలసింది. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు, అది దానికి మనం వేరే వాళ్ళు ప్రోత్సాహన కూడా ఏమీ అవసరం లేదు. దేవుడు ప్రోత్సాహన కూడా కలిగిస్తాడు. కానీ దేవుని వాక్యం మనకు అనేక విషయాల నుండి మనకు తెలియపరుస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటారో, మంచిగా దేవుని సన్నిధిలో పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, ఒంటరిగా ప్రార్థన చేసుకొని మరి దేవుని వాక్యాన్ని మరి బాగా చదువుని మరి మీ జీవితంలో మీరు అమూల్లో పెట్టుకుంటారో, మరి ఆ విధంగా మనం జీవించినప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ గొప్ప ఆత్మలో మనకు ఏం చేస్తున్నాం, మనం భయముతోనూ వణుకుతోనూ దేవుడిచ్చిన రక్షణని మనము ఏం చేయాలా, కొనసాగిస్తూ వెళ్తామన్నమాట. మనము ఇంకా ఆత్మలో మనం ఏ విధంగా మెచ్యూరిటీ అనేది వస్తుంది అంటే ఆత్మలో మనకు ఎదుగుదల అనేది వస్తుందన్నమాట. సో అదే కాకుండా దేవుడు మనకి ఏమిచ్చాడు, దేవుని వాక్యం ఇచ్చాడు, దేవుని సన్నిధిని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ సహాయంని మనకు అనుగ్రహించున్నాడు. ఇంకా ప్రార్థనలో మనం దేవుణ్ణి కలుసుకుంటున్నాము. ఇంకా దేవుని వాక్యం ద్వారా మనం ఏమైనా ఉతుక స్నానం చేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఈ జీవం అని చెప్పాను కదా, ఈ జీవంలో ఏమేమి ఉన్నాయి, అది దాంట్లో మనకు తలంపులు, ఇంకా మన మన సొంత చిత్తం చేయాలా అంటే డిసిషన్ మేకింగ్, మనం తీర్మానం చేసుకుంటాం అనమాట. నేను ఇది చేస్తాను, నేను అది చేసుకున్నాను, నేను ఈ మార్గంలో వెళ్తాను, నేను ఆ మార్గంలో వెళ్తాను అనేది చూసింగ్ పవర్ అనేది కూడా దేంట్లో ఉంటుంది, జీవంలో ఉంటుంది, ఈ సోల్లో ఉంటుంది. తర్వాత దాంట్లో ఎమోషన్ అంటే మనకు ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫీలింగ్స్ కూడా దాంట్లో ఒకసారి మనం సంతోషంగా ఉంటాము, ఒకసారి మనం ఏముంటాము, మనం కోపంగా ఉంటాము, ఒకసారి అలాంటిది ఏదైతే వస్తుందో లోకంలో మనకి ఏదైనా మనకి లాస్ వస్తే మనకు చాలా బాధపడిపోతాము. ఆ విధమైన ఎమోషన్స్ అంతా కూడా దీంట్లో ఉంటుంది. తర్వాత కాన్షియస్ మనసాక్షి కూడా అది కూడా జీవానికి కలిగింది. సో మనసాక్షి యుగము అని మనం చదువుకున్నాం కదా, మనసాక్షి యుగము అంటే మంచి చెడ అనే జ్ఞానం అది వాళ్ళకి వచ్చింది. అప్పుడు మంచి చెడ జ్ఞానం వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళకి ఇది తప్పు అనేది తెలిసిపోయింది కానీ ఆ తప్పు మీద జయం పొందడానికి శక్తి లేదు అప్పుడు. సో అందునిమిత్తమై ఏమైందంటే చాలా వాళ్ళకు దేవుని నుండి కోపము వాళ్ళ మీద రావడము, మరి వాళ్ళు చేయలేరు ఇంకా అలా కాబట్టి దేవుడే వాళ్ళకి రక్షణని ఇచ్చాడు, ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి. సో ఆ విధంగానే మనకు కూడా మంచి చెడు అని అందరికీ తెలుసు, ఏది మంచిది ఏది చెడు అని. ఇప్పుడు అన్ని ఫిలాసఫీస్ ఏమేమై ఉన్నాయో లోకంలో, అన్ని మతాల్లో ఏమున్నాయో వాళ్ళు కూడా చెప్తారు, ఇదంతా మంచిది, ఇది మీరు చేయండి, ఇదంతా చెడు మీరు చేయకూడదు. కానీ మంచి చేయడానికి వాళ్ళకి శక్తి లేదు, ఎందుకంటే అది యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది, మన పరిశుద్ధాత్మ ద్వారానే వస్తుంది. ఆయన మరణము ఆయన చెల్లించాడు కాబట్టి, దాని కొరకై వెల చెల్లించాడు కాబట్టి, ఆయన తిరిగి లేచాడు కాబట్టి, ఆయన పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు. తిరిగి లేచాడంటే జయం పొందాడు. ఆ జయం శక్తి మనకు దొరుకుతుందన్నమాట ఆత్మ ద్వారా. కాబట్టి మనం జయించగలం, కాబట్టి వేరే వాళ్ళు జయించలేరు. సో ఈ మనస్సాక్షి అనేది ఏంటంటే, ఈ మనస్సాక్షి కూడా మనకు మంచి చెడు అనేది చెప్తుంది. సో మనం దేవుని దగ్గర మనం వెళ్ళి మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు. కానీ మళ్ళీ మనం అలా చేస్తే మరి ఏమవుతామంటే మనము ఓడిపోయిన వారమై ఉంటాం. ఉండే వాళ్ళకు దేవుడు రావట్లేదు, కానీ దేవుడు జయించు వారి కొరకై వస్తున్నాడు. నో డౌట్ గాడ్ ఈజ్ వర్కింగ్, మనలో పని చేస్తూనే ఉన్నాడు.
కానీ మనం అలాంటి దిగజారిన స్థాయికి మనము వెళ్ళకుండా మనం ముందుకు వెళ్ళిపోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. సో ప్రతిసారి మనము ప్రార్థనలో ఇంకా దేవుడు మనకు ఇంకా ఏమేమి ఇచ్చాడు, దేవుడు ఆయన సంఘంని కూడా ఇచ్చినాడు. సో సంఘంలో ఇంకా దేవుడు మనకు ప్రవక్తల్ని, అపోస్తుల్ని, ప్రవక్తల్ని, ఇంకా సువార్థికులు, ఇంకా బోధకులు, ఇంకా కాపరిలు, వీళ్ళందరినీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినాడు. సో వీళ్ళ ద్వారా కూడా దేవుడు ఏంటంటే మనతో మాట్లాడతారు. అప్పుడు మనము దేవుని వాక్యాలని మనము వాళ్ళు బోధించినప్పుడు ఆ విధంగా మరి వాళ్ళ ద్వారా అంటే వాళ్ళు దేవుడు పంపించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మనకేం దొరుకుతుంది, బలము, శక్తి దొరుకుతుంది. సో సహవాసం కూడా చాలా చాలా మనకు అవసరం. సో సంఘంగా మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం అందరం సంఘంగా కూడుకున్నప్పుడు మనకేం దొరుకుతుందంటే, మనకు దేవుని ప్రేమ ఏంటో, దాని ఎత్తు ఏంటో, దాన్ని వెడల్పు ఏంటో, దాని లెంత్ ఏంటో, బ్రెత్ ఏంటో, అదంతా కూడా దాని లోతు ఏంటో అన్నీ కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో దేవుని ప్రేమని మనము అనుభవించగలము. సో ఈ విధంగా మనం ఏం చేయాలా, మనం పాపంని జయించాలా, కానీ పాపంలో మనము ఓడిపోకూడదు. సో దేవుడు దానికి కావాల్సినంత కూడా మనకు అనుగ్రహించాలి. కాబట్టి ప్రార్థన జీవితం మనము సరిగా పెట్టుకోవాలి, వాక్యం చదువుకొని దాని బోధని అర్థం చేసుకోవాలా, మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలా. మరి ఆత్మ ద్వారా మనం నడిస్తే శరీర క్రియల్ని మనము ఎంత మాత్రం కూడా నెరవేర్చము అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట. 1 కొరింథీ 10:12 తాను నిలుచుచున్నానని తలుచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇది ఒక వార్నింగ్ దేవుడు చెప్తాడు. నేను నిలిచి ఉన్నానని చెప్పేసి మీరు మన ఇష్టం వచ్చినట్టు మనము పరిగెత్తామనుకుంటే కింద పడిపోతాం. కాబట్టి అలా కాకుండా నిలిచి ఉన్నామని తలంచుకున్నవాడు పడకుండినట్లు జాగ్రత్తగా చూచుకోవాలి. సో జాగ్రత్తగా మనము నడవాలి, దేవుని మార్గంలోనే మనము నడవాలి, క్రీస్తు మార్గంలోనే మనము నడవాలి. కానీ ఈ లోకంని మళ్ళీ మనం లోకానికి వెళితే మనకు చాలా శోధనలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి. దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని అంగీకరించిన తర్వాత మనం ఎప్పుడైతే దేవుని మార్గం నుండి తొలగిపోతామో దేవుడు బాగా శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు మనము విరిగినెళ్ళిన హృదయంతో దేవుని దగ్గరికి మనం తప్పకుండా వస్తాం. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం. సన్షిప్ ఇస్ నాట్ లాస్ట్. ఆయన రక్షణ మనకు దేవుడు ఇచ్చాడు. ఆ దేవుడు ఆయన పుత్రులుగా ఆయన చేశాడు కాబట్టి, ఆయన కుమారులుగా చేశాడు కాబట్టి ఆయన మనల్ని శిక్షిస్తాడు, మనల్ని ఏదైనా చేస్తాడు. కానీ మనము ఆయన మార్గంలో ఆయన నడిపించడానికి ఆయన వెనకాడనమాట. ఎన్ని కష్టాలు మనకు వచ్చినప్పటికీ కూడా దేవుడు మనకు జయమిస్తాడు. సో ఇది ఏంటంటే మనకు పాపము ఒక అధికారంలో నుండి దేవుడు విడిపిస్తాడు. వర్తమానము, అది వర్తమాన రక్షణ అనమాట. మనకు జీవంలో రక్షణ అంటే జీవం అంటే ఈ శరీరంలో మధ్యలో ఉంది కదా, మధ్య వ్యక్తి, దట్ ఈస్ సోల్ అనేది అంటే జీవం. ఆ జీవంలో ఉన్న మనసు మీద మనకు ఎన్నో తలంపులు వస్తాయి. ఆ తలంపులంతా కూడా మనం చెరపెట్టాలా, క్రీస్తుకి దాన్ని నేను విధేయుడుగా చేయాలా. సో ఇవంతా కూడా ఉందన్నమాట. సో ప్రతిదీ మనకు మనసులో వచ్చే ప్రతి తలంపు కూడా దేవుని నుండి వచ్చేది కాదు. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సో ఈ లోకం నుండి అనేక తలంపులు వస్తుంది. మీరు ఇప్పుడు మన మనసు ఎలాంటిదంటే ఒక సీడీ లాంటిది. ఒక సీడీలో ఏమేమి రాస్తామో అన్నీ మనం ఇచ్చేసేదంతా అది రాసేసుకుంటుంది అన్నమాట, అందులో వచ్చేస్తుంది. సో అదే ఉంటుంది. సో అదేవిధంగా మనం లోకంని ఎంతగా మనం తీసుకుంటామో అంత మన లోక మనస్సు వచ్చేస్తుంది అనమాట. సో లోక ప్రకారమైన లోక సంబంధమైన మనస్సు ఉంటే మనం ఏం చేస్తాము, మనకు లోక ప్రకారంగానే అయిపోతాం. అదే మనం అది వదులుకొని మరి దేవుని వైపు తిరిగి, ఇది చూడండి, దిస్ ఇస్ సో న్యూట్రల్. సో ఈ మనస్సుని మనం ఏ విధంగా వాడుకుంటాం, దేవుని వాక్యంతో మనం నింపుకున్నాం అనుకోండి, అదే మన దేవుని వాక్యం ద్వారా మన హృదయంలో మనం క్రీస్తు మనలో నివసించగలడు. నాలెడ్జ్ రిచెస్. సో ఆయనలో ఉన్న సంపదల్ని అన్నీ కూడా మనం పొందుకోగలం. సో ఎప్పుడైతే మన మనస్సు దేవుని వైపు తిరుగుతుందో, దేవుని వాక్యంలో మన ప్రార్థనలో మనం ఎక్కువగా ఉంటామో, అప్పుడు ఆత్మ సంబంధమైన మనస్సు మనలో వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన మనస్సు మనలో వస్తుందో మనకు జయం దొరుకుతుంది. సో కాబట్టి మనము ఎప్పుడూ అటువైపు తిరగడం అంటే మనకు లోకంలో వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, అంతవరకే అది తీసుకోవాలి. కానీ ఇంకా వేరే ఎన్నో సోషల్ మీడియా నుండి కూడా అనేక విధమైన మోసమైన విషయాలంతా కూడా మనకు దొరుకుతుంది. దాని జోలికి మనం వెళ్లకుండా దేవుని వాక్యంలో వైపు మనం దేవుని వైపు తిరగాలన్నమాట. తను నిలుచు ఉన్నానని తలంచుకునేవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అని ఉంది. సో ఇంకా హెబ్రీ 4:1-11 వరకు కూడా మీరు చదువుకోండి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, సో జయించువాడు. సో ఆత్మ ద్వారా మనం శరీర క్రియలను జయించగలం. సో ఆత్మలో మనకు రక్షణ ఉంది.
సో ఇప్పుడు జీవంలో కూడా ఏంటంటే ఈ రక్షణ అనేది ఈ ఆత్మ ద్వారా ఈ రక్షణ మనకి ఎక్కడికి వెళ్ళాలా, జీవంలోకి వెళ్ళాలి. సో జీవం కూడా ఏం చేయాలా, ఆత్మకు లోబడాలి. లోబడి ఎప్పుడైతే మనము ఆత్మ కంట్రోల్లో వస్తుందో, ఆత్మ కంట్రోల్ ఎప్పుడైతే జీవం వస్తుందో అప్పుడు ఏంటంటే ఆత్మ ఫలము శరీరంలో మనం ఫలిస్తాం. సో ఆ విధంగా మనం ఏమవుతుందంటే బయట కూడా మనకు కనబడుతుంది అనమాట. అంటే ప్రేమ, ఇంకా లవ్, జాయ్, పీస్ అన్నీ ఉన్నాయి కదా, అదంతా పేషెన్స్, కైండ్నెస్, జెంటిల్నెస్, అంతే 9 ఆత్మ ఫలములు ఉన్నాయి. ఆత్మ ఫలము దేవుడు మనకు అనుగ్రహిస్తాం. ఆత్మ ద్వారా మనకు ఇదంతా కూడా మనకు జరుగుతుంది అనేది మనము చూడగలం. సో దిస్ ఇస్ అవర్ అరణ్య యాత్ర, ఇశ్రాయేల్ ప్రజలకు అరణ్య యాత్ర అనమాట. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక కాలేజీలో మీరు అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయినప్పుడు అది పాస్ట్ అయిపోయింది, ఇప్పుడు మీరు చదువుతున్నారు. సో దిస్ ఇస్ ఒక్కొక్క సంవత్సరం మీరు చదువుతూ మీరు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు పాస్ అవుతే మీరు నెక్స్ట్కి పోతారు, ఫెయిల్ అవుతే అక్కడే కూర్చోవాలి. సో లాస్ ఆఫ్ టైం. సో అలా విధంగా మనం కాకుండా తొందరగా మనం మంచిగా చదువుకుంటే మనకేమవుతుంది, మంచిగా పరీక్ష రాసినప్పుడు సెకండ్ ఇయర్కి మనం వెళ్ళిపోతాం, తర్వాత థర్డ్ ఇయర్కి వెళ్ళిపోతాం. దెన్ దెర్ ఇస్ సమ్ ప్రోగ్రెస్ ఇన్ యువర్ లైఫ్. అదేవిధంగా ఆత్మలో కూడా మనం ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం మనం మరణం వరకు కూడా మనం ప్రభు రాకడ వరకు కూడా ఏదైతే ఉంటుందో అంతవరకు ఏంటంటే ఇదంతా కూడా వర్తమాన కాలం. మన జీవితంలో రక్షణ పొందిన వాళ్ళకు ఇది అనమాట వర్తమాన కాలం. సో ఎవరైతే రక్షణ పొందలేదో మీరు ఆత్మలో రక్షణ పొందుకోవాలి. అది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చే ఒక రక్షణ. అది క్రీస్తు వైపు చూసి మరి ఆయన దగ్గర మొరపెట్టుకున్నప్పుడు మీకు ఆ రక్షణ దొరుకుతుంది. అది మీరు పొందుకోండి. లేకుంటే మనము చాలా చాలా స్లిప్పరీ గ్రౌండ్ మీద ఉన్నాం, జారిపోయే స్థలంలో మనం నిలబడి ఉన్నామని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక్కసారి నన్ను నరకంలో పోతే మీరు ఎంత ఏడ్చినా ఏది దొరికినా అక్కడి నుండి బయటికి రాలేరు. కాబట్టి ఇప్పుడే మనల్ని ప్రేమించిన క్రీస్తు మనం అంగీకరించి రక్షణ పొందితే మనకెంతో మేలు. సో రక్షణ పొందిన మీరు ఇప్పుడు ఈ విధంగా దినం మనము జయ జీవితం జీవిస్తూ మనం ముందుకు సాగాల. నేను చెప్తున్నాను కదా, ఈ రక్షణ అనుభవము ఎంతో ఆనందకరమైంది. మీరు చాలామంది అంటారు, ఓ రక్షణ పొందితే మనం ఈ లోకం అంతా వదిలిపోయాడు. లోకంలో పాపం ఉంది, ఆ పాపంని పొందుకోవాలా ఆశించకండి. అందులో మనకు ఆనందం లేదు, అసలే లేదు. క్రీస్తుని అంగీకరించిన వాళ్ళకి చాలా చాలా ఆనందం ఉంది. పరిశుద్ధాత్మ ఆనందం, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం ఎక్కడ ఉంది, దేవుని రాజ్యంలో ఉందన్నమాట. ఇంకా దేవుడే మనతో మాట్లాడతాడు, దేవుడే మనల్ని నడిపిస్తాడు. అన్ని విధాలు, అన్ని సమయంలో, కష్టంలో, దుఃఖంలో ఆయన మనతో ఉంటాడు. మన కన్నీళ్ళన్నీ తుడుస్తాడు, ఆయన నడిపిస్తాడు. సో మన సైతానికి మనం ఏమైపోకూడదు, బలి అయిపోకూడదు అని క్రీస్తు వైపు వస్తే మీరు రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మూడవదిగా ఏంటంటే మనకు రాబోయే దినాల్లో మన భవిష్యత్తు ఏంటి, క్రీస్తుని అంగీకరించిన మనము మరి ఆత్మలో రక్షణ పొందిన మనము మరి శరీరం మీద మనం జయం పొందుతూ మనము వెళ్తున్న మనకు మరి అంతం ఏంటి అనేది మనం చూస్తే అది మనము ఇప్పుడు చదువుకోబోతున్నాం. ఇక్కడ ఏమిటంటే ఇది మనం చెప్పాం కదా, మొదటిగా మనము పాపము ఒక శిక్షా విధుల నుండి దేవుడు మనకు విడుదల ఇచ్చాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు క్రీస్తుని బట్టి. రెండవదిగా వర్తమానం ఏంటంటే పాపము ఒక అధికారంలో నుండి దేవుడు మనల్ని విడిపించాడు, మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. కాబట్టి ఆయన ఆత్మ ద్వారా మన శరీరక్రియల్ని చంపడానికి దేవుడు మనకు శక్తి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనము జయం పొందుతూ ముందుకు సాగాలి. ఇప్పుడు మూడవదిగా మనం చూస్తే, ఇప్పుడు ఈ రక్షణలో లాస్ట్గా మనం చూస్తే ఈ పాపము ఉన్న చోటు నుండే దేవుడు మనల్ని విడిపిస్తాడు. పాపంతో మనకి ఎలాంటి సంబంధము ఉండదన్నమాట. అది కాకుండా మన శరీరంలో ఉన్న పాపం కూడా తొలగిపోతుంది. మన శరీరంలో మనకి ఇప్పుడు రెండు స్వభావములు ఉన్నాయి కదా. వర్తమానంలో ఏముంది, పాప స్వభావం ఉంది, ఇంకా ఆత్మ స్వభావం ఉంది. ఆత్మలో మనకు పరిశుద్ధాత్మ స్వభావం ఉంది. శరీరంలో శరీర క్రియల్ని ఆకర్షించే ఇది, ఎందుకంటే ఈ లోకంలో మనం ఉంటున్నాము, ఈ శరీరం కూడా మార్చబడలేదు. కాబట్టి ఒక నియమము అంటే ఆత్మ నియమంని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆత్మ నియమం అంటే శరీర నియమంని జయించగలదు, ఆ శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ పాపం ఒక శక్తి నుండి, అధికారం నుండి దేవుడు మనకు విడుదల కలిగించి ఉన్నాడు అని మనం చదువుకున్నాం. ఇప్పుడు మనకు భవిష్యత్తులో మనకు దేవుడు ఏం చేస్తాడంటే, రక్షణ పొందిన ప్రతి వాళ్ళకు కూడా ఏంటంటే పాపము లేకుండా అలాంటి స్థలంకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు అనమాట. అదే కాకుండా మన శరీరంలో ఉన్న పాపంని కూడా పూర్తిగా అబాలిష్ అయిపోతుంది అనమాట. సో అది చాలా చాలా ఆనందకరమైన ఒక విషయం. ఇప్పుడు మనము చాలాసారి ఆత్మలో మూలుగుతూ ఉంటాం అనమాట. ఈ శరీరము మనల్ని ఎంతగా బాధిస్తుంది, దీన్ని జయం పొందుకోవాలంటే ఒక్కొక్కసారి మనం ఏమైపోతాము,
దాన్ని జయం పొందుకోలేక కూడా పోవచ్చు. కానీ మనము జయం పొందుకోవాలి. మరి ఒక్కొక్కసారి మనం జయం పొందుకోకపోతే మనం ఎంతో బాధ కలిగి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం అనమాట. సో జయం పొందడానికి దేవుడు మన కృప ఇస్తూనే ఉంటాడు, కానీ మనమే ఫెయిల్ అయిపోతూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే దాని స్థలంలో నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఇంకా మనలో పాపం లేకుండా చేస్తాడు అన్నమాట. సో అది ఏంటంటే శరీర స్వభావం మనలో శరీరంలో ఏదైతే ఉందో ఆ పాత స్వభావంని కూడా దేవుడు శరీరం నుండి దేవుడు మారుస్తాడు అనమాట. మనకు పాప స్వభావం కూడా తొలగిపోవడానికి ఒకటే స్వభావం ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే దేవుడు ప్రభు వస్తాడో అప్పుడు ఏమంటే దేవుడు మరి మనకు ఒకటే స్వభావం అంటే ఆత్మ స్వభావం మాత్రమే ఉంటుంది. అప్పుడు శరీర స్వభావం ఉండదు. అంటే మనం పర్ఫెక్ట్ అయిపోతాం అనమాట. ఇప్పుడు కూడా మనం క్రీస్తులో పర్ఫెక్ట్, యేసుక్రీస్తులో మనము పర్ఫెక్టే ఉన్నాం. కానీ శరీరంలో మనకు జయము దొరకాలంటే జయం దొరకాలంటే ఆత్మ ద్వారా మనం చంపాలి. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ అస్. అంటే దేవుని మీద ఆధారపడితే జయం దొరుకుతుంది, తప్పకుండా దొరుకుతుంది. బట్ వీ హ్యావ్ టు మేక్ ద చాయిస్. మనము ఏం చేయాలా? మనం కోరుకోవాలా దాని మీద జయం పొందాలని. మన దేవుడిచ్చిన శక్తిని మనము వాడుకోవాలా, దాని మీద మనం జయం పొందాలి. సో భవిష్యత్తులో మనము ఏంటంటే మనము రక్షణ పొందాలంటే దేవుడు మనల్ని అంటే ఈ లోకంలో నుండి కూడా విడిపిస్తాడు, ఈ శరీరంలో కూడా విడిపిస్తాడు. ఇది ఎక్కడ జరుగుతుంది అని మనం చూస్తే, ఇది ఎప్పుడు జరుగుతుంది అని చూస్తే, సపోజ్ మనం ఇప్పుడు రక్షణ పొంది మనము జీవిస్తున్నాం ఈ లోకంలో. ప్రభు రాకడ ఈ దినమే ఉందనుకోండి, రాత్రి ఉంటే అప్పుడు ఏమవుతుంది? మనము ఎవరైతే క్రీస్తునందు మరణించారో, విశ్వాసంలో మరణించారో వాళ్ళు ఏమవుతారంటే ఒక రెప్పపాటున తిరిగి లేస్తారు. తిరిగి లేచినప్పుడు వాళ్ళకు శరీర ప్రకారమైన శరీరం కాదు, ఒక మహిమ శరీరం ఇవ్వబడుతుంది. ఆ రెప్పపాటున విత్ ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ వాళ్ళకి ఏం దొరుకుతుందంటే దేవుడు ఒక మహిమ గల ఒక శరీరంని ఇస్తాడనమాట. ఆ శరీరం ఎలాంటిదంటే ఆ నిత్య జీవంలో మనం ఎంటర్ అవ్వాలంటే, నిత్య జీవంలో మనం ప్రవేశించాలంటే దేవుడు అలాంటి ఒక శరీరంని దేవుడు ఇస్తాడనమాట. సో ఆ మహిమ గల శరీరంతో వాళ్ళు తిరిగి లేస్తారు. అదేవిధంగా మనం ఎవరైతే రక్షణ పొంది ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నామో వాళ్ళందరికీ మనందరికీ ఏమవుతుందంటే దేవుడు ఏం చేస్తారంటే మనం కూడా రెప్పపాటున మనకు కూడా మన శరీరం మార్పు పొందుతుంది, మార్పు కలుగుతుంది, మార్పు చెందుతుంది. మార్పు చెందిన మన శరీరంలో మనకు కూడా మహిమ శరీరం ఇవ్వబడుతుంది. మనం అందరం కూడా ఏమవుతామంటే ఇప్పుడు ఏమవుతుంది? మనల్ని దేవుడు ఎక్కడికి తీసుకెళ్తారు? మధ్యాకాశంలో తీసుకెళ్తారు. సో యేసు ప్రభు మధ్యాకాశంలో వచ్చి ఆయన సంఘంని తీసుకొని వెళ్ళినప్పుడు మరణించిన వాళ్ళు కూడా ఆయనతో పాటు ఆయన క్రీస్తునందు మరణించిన వాళ్ళు కూడా తిరిగి లేస్తారు. వాళ్ళకి మహిమ శరీరం ఇవ్వబడుతుంది. రక్షణ పొందిన మనకు కూడా దేవుడు మహిమ శరీరంని ఇస్తాడు. సో అందరం కలిసి ఎక్కడికి వెళ్తాము? మనం మధ్యాకాశంలో దేవుడు మనల్ని కలుసుకుంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారనమాట. సో అప్పుడు కొన్ని విషయాలు జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనకు ఈ లోకం నుండి మనకు విడుదల వచ్చింది, అంటే లోకం నుండి మనం వెళ్ళిపోతున్నాము. తర్వాత మనకు శరీరం మీద మనకు మహిమ శరీరం వచ్చేసింది. ఇంకా మనకు ఆ పాప శరీరం లేదు, ఆ పాప స్వభావం కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మ స్వభావం ఉంది, ఆ పాప స్వభావం ఉంది. రెండుకు ఇప్పుడు ఏముంది? ఒక పోరాటం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారో ఆ విధంగా వాళ్ళు మారుతారనమాట. సో ఆత్మలో మనం స్ట్రాంగ్ ఉంటే, బలంగా ఉంటే శరీరము కిందకి వెళ్ళిపోతుంది. శరీరం బలంగా ఉంది, ఎట్లాగా బలంగా అవుతుంది? మనం ఆత్మలో బలంగా లేకపోతే ఇది బలం అయిపోతుంది అనమాట. ఇది బలం పొందుకొని మరి ఇది ఆత్మని అణచడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇది కాకుండా మనం ఏం చేయాలా? ఆత్మతో మనము శరీర క్రియల్ని చంపాలనేది మనము చదువుకున్నాం. సో ఎప్పుడైతే ప్రభు మన మధ్యాకాశంలో వచ్చి మరి ఆయన సంఘం కొరకు వస్తారో అప్పుడు మనకు మహిమ శరీరం ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ పాప శరీరము తొలగిపోతుంది. అప్పుడు ఏంటంటే మనకి ఇంకా పోరాటం అనేది, ఆత్మకు శరీరంకున్న పోరాటం అనేది ఉండదు. సో మహిమ శరీరంతో మనం దేవుని దగ్గరికి వెళ్తాము. మరి అక్కడ పరలోకంలో మనకు తెలుసు కదా, ఏంటంటే మనం చదువుకున్నాం 7 years పీరియడ్లో మరి దేవుడు మనకు ఏమేమి ఇస్తాడు? మనకు రివార్డ్స్ అనేది ఇస్తాడు, బహుమానములు. దేవుడు మనకు క్రౌన్స్ ఇస్తాడనమాట. ఎవరెవరైతే శరీరంలో దేవుని కొరకై పనిచేశారో, నమ్మకంగా చేసిన వాళ్ళందరికీ కూడా దేవుడు వాళ్ళకి ఇవ్వాల్సిన బహుమానాలు ఇస్తాడు. తర్వాత 7 సంవత్సరములు పరలోకంలో గొర్రెపిల్ల వివాహము జరుగుతున్న సమయంలో ఇక్కడ భూలోకంలో 7 సంవత్సరాలు ఏం జరుగుతాయి? మహాశ్రమలు అనేది జరుగుతుంది. అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు అప్పుడు ఆ పిక్చర్లో వస్తారనమాట. ఇంపార్టెంట్గా ఆ టైంలో అప్పుడు అంత్యక్రీస్తు వస్తాడు,
మొదటి 3.5 సంవత్సరంలో ఏంటంటే సమాధానం వస్తాడు. తర్వాత మరి అక్కడ దేవుని మందిరంలో కట్టబడుతుంది, ఆల్రెడీ యెరూషలేములో కట్టబడుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మధ్యలో ఏం చేస్తాడు, 3.5 సంవత్సరం తర్వాత ఆ సమాధానం అంతా వెళ్ళిపోయి ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు ఆయన అక్కడ అర్పించే బలి అర్పణను కూడా ఆయన ఆపివేస్తాడు అనమాట. అప్పుడు ఆపివేసినప్పుడు అప్పుడు వాళ్ళ ఇశ్రాయేల్ ప్రజలకు అర్థమైపోయి అప్పుడు ఈయన అంత్యక్రీస్తు, ఈయన క్రీస్తు కాదు అని చెప్పేసి వాడి మీద తిరుగుబాటు చేస్తారు. అప్పుడు తిరుగుబాటు చేసినప్పుడు చాలా పెద్ద, అంటే అందరినీ చంపేయడము అలాంటిది అంత కూడా అవుతాయి అన్నమాట. చాలా పెద్ద వాళ్ళకు శ్రమలు కలుగుతాయి, మహాశ్రమలు అనేది కలుగుతాయి ఇశ్రాయేల్ ప్రజలకు. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే దేవుని దగ్గర మొరపెడతారో, అక్కడ కూడా యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు మొరపెడతారు, వాళ్ళకి తెలుసుకుంటారనమాట. మొరపెట్టినప్పుడు అప్పుడు ఏంటి, దేవుడు ఏం చేస్తారు, పరలోకం నుండి యేసు ప్రభు ఈ భూలోకానికి వస్తాడు. ఎవరిని విడిపించడానికి, ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి. అప్పుడు పరలోకం నుండి దిగి వస్తాడు. ఆయనతో పాటు సంఘం ఎవరైతే ఎత్తబడినారో వాళ్ళందరూ కూడా వస్తారనమాట. సో ఆయన సైన్యంతో వస్తాడు. మరి తర్వాత సాతాన్ని ఆయన బంధించి 1000 సంవత్సరంలో ఎక్కడైనా ఆయన పాతాళంలో బంధించి పెడతాడు. అదేవిధంగా మరి ఆ అబద్ధ ప్రవక్త ఇంకా అంత్యక్రీస్తు ఉన్నాడు కదా, వాళ్ళని కూడా ఏం చేస్తాడంటే దేవుడు వాళ్ళని నరకంలో వేసేస్తాడు. తర్వాత ఏంటంటే ఈ బంధించిన తర్వాత ఒక 1000 సంవత్సరంలో ఏం జరుగుతుంది, దేవుని రాజ్యము అక్కడ భూలోకం అంతా కూడా యేసుక్రీస్తు రాజ్యం ఏలుతాడు. ఆ సమయంలో ఆయన భక్తులందరూ కూడా, ఆయన నమ్మిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా యేసు ప్రభు ఏం చేస్తాడు, దావీదు సింహాసనం మీద కూర్చొని ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఇనుప దండతో ఆయన ఏంటంటే అందరికీ ఆయన న్యాయం తీరుస్తాడు. అక్కడ సమాధానం ఉంటుంది, సంతోషం, నీతి ఉంటుంది. ఇప్పుడు మన లోకంలో చూసే నీతి ఏమీ లేదు, ఎక్కడ కనిపించలేదు. కానీ యేసుప్రభు ఎప్పుడైతే రూల్ చేస్తాడో అప్పుడు నీతియు సమాధానము ఈ లోకంలో ఉంటుంది. 1000 సంవత్సరాల తర్వాత సాతాన్ని కొన్ని రోజులకు వదిలిపెట్టినప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే సాతాన్ని బంధించి పెట్టారో వాడు ఎవరిని మోసం చేయకుండా ఉన్నాడు. అందరూ కూడా దేవునికి లోబడతారు. కానీ ఎవరైతే లోబడరో వాళ్ళని శిక్ష వెంటనే వాళ్ళకి వస్తుందన్నమాట. 1000 దీంట్లో పరిపాలనలో, యేసుక్రీస్తు పరిపాలనలో. సో ఎప్పుడైతే వాడిని వదిలిపెడదామో వెంటనే వాడు ఏం చేస్తారంటే అందరు తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ యేసుప్రభు మీదే వాడు ఏం చేస్తారంటే ఎదిరించడానికి పెద్ద సైన్యంతో వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళని ఏంటంటే యేసుక్రీస్తు ఏం చేస్తాడు, ఆయన నోటి ద్వారా వాడిని పూర్తిగా సంహరిస్తాడు అనమాట. నోటిలో నుండి వచ్చే అగ్ని ద్వారా సంహరించి వాడిని మరి నరకంలో వేసేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన మరి ఒక నూతన భూమి, నూతన ఆకాశము, నూతన భూమిని ఆయన నిప్పు ద్వారా, అగ్ని ద్వారా దాన్ని చేస్తారన్నమాట, రెనోవేట్ చేస్తారన్నమాట. రెనోవేట్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మనం దేవుని బిడ్డలందరం కూడా ఏమవుతారంటే క్రీస్తుతో పాటు అక్కడ పరలోకంలో ఉన్న ఒక సిటీ ఉంది, ఒక పట్టణం. అదేంటంటే నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేము ఇదంతా కూడా నూతనంగా అయిపోతుంది. ఈ లోకం అంతా కూడా నూతనం అయిపోతుంది అనమాట. ఇక్కడ ఉన్న పాపము అంతా కూడా ఏది కూడా కనపడకుండా వెళ్ళిపోతుంది. సో పరిశుద్ధమైన ఒక స్థలంగా ఉన్న నూతన యెరూషలేము ఇక్కడ వచ్చి మరి దేవుడు మరి అక్కడ నూతన యెరూషలేములో ఆయన వెళ్తాడు. మరి దేవుని బిడ్డలందరూ కూడా అక్కడ ఉంటారు. సో అక్కడ ఏంటి, ఆ నూతన యెరూషలేములో ఎలాంటి పాపము రాదు. వాటిలో ఉన్న వాళ్ళందరూ కూడా పర్ఫెక్టెడ్ పీపుల్ ఇన్ క్రైస్ట్ జీసస్ అనమాట. యేసుక్రీస్తులో వాళ్ళందరూ, క్రీస్తులో మనందరం కూడా పర్ఫెక్ట్ బికాస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తుని బట్టి అందరినీ పర్ఫెక్ట్ చేసేసారు. ఇంకా పాపం వాళ్ళ శరీరంలో ఉండదు, లోకంలో ఉండదు, ఇంకా సంపూర్ణ. సో ఇది ఏంటంటే ఇది మూడవది, ఇది రాబోయే ఫ్యూచర్ ఎక్స్పీరియన్స్ అనమాట. రక్షణలో ఒక భవిష్యత్తు అనమాట. ఇలాంటి భవిష్యత్తు మనము కలిగి ఉంటాం. సో మన రక్షణలో మనం 3 సార్లు మనము చూస్తున్నాం అనమాట. సో దీంట్లో కూడా మనము చూడవచ్చు. ఇది మనం ఇప్పుడు చదివింది కదా, అదే 9:28 హెబ్రీయులకు రాసిన పత్రిక. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఒక్కసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన దేని కొరకు వచ్చాడు, పాపంని భరించడానికి, మన పాపాలని భరించడానికి వస్తాడు. సెకండ్ టైం ఎందుకు వస్తారంటే ఆయన కొరకు కనిపెట్టు వారి కొరకు ఆయన వస్తాడని మనము చూడగలం. ఇప్పుడు మరి ఇక్కడ కూడా మొదటి తెస్సలోనియన్స్ 4:16-17 కూడా మనము చూద్దాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేటరు. ఆ మీదట
సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద పడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. సో దిస్ ఈజ్ అబౌట్ ద ర్యాప్చర్, అంటే ఎత్తపడము గురించింది మనము చదువుకోగలం. ఇంకా మనము 1 కొరింథీ 15వ అధ్యాయము 52 నుండి 54 కూడా మీరు చదువుకోండి. సో ఈ విధంగా మనకు నూతన యెరూషలేము, నూతన భూమి ఆకాశం మీద మరి దేవుని పట్టణము, నూతన యెరూషలేములో మనము రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా మరి అక్కడ ఆ పట్టణంలో ఉంటామన్నమాట. అక్కడ మనము దేవుణ్ణి ముఖాముఖిగా మనము చూడగలం అనమాట. యేసుక్రీస్తుని మనము చూడగలం. సో అక్కడ దేవుని సింహాసనము మరి గొర్రెపిల్ల సింహాసనం కూడా మనము అక్కడ చూడగలం. సో అక్కడ ఎలాంటి పాపం ఉండదు, కన్నీరు ఉండదు, ఏమీ ఉండదు, అలాంటి వ్యాధి ఉండదు, ఎలాంటిది అది ఉండదు. ఎప్పుడు సంతోషంగా ఆనంద గీతంతో దేవుణ్ణి ఆరాధిస్తూ మనము జీవిస్తాం. సో ఇది ఏంటంటే నిత్యత్వం. నిత్యత్వం అంటే దర్ ఇస్ నో ఎండ్, ఫర్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ బ్లిస్ అనమాట. అది మనకు పరలోకం అది అనమాట. సో ఈ విధంగా దేవుడు మనకు రక్షణని అది 3 విధంగా మనము చూస్తాం కదా. ఒకటి పాపం నుండి విడిపించడము, అంటే పాపము ఒక శిక్ష నుండి విడిపించడం, శిక్షా విధి నుండి విడిపించడం, దట్ ఈస్ పాస్ట్. తర్వాత వర్తమానం ఏంటంటే పాపం మీద జయం పొందడము, అది దాని అధికారం మీద, పాపం అధికారం మీద జయం పొంది జయ జీవితం మనం జీవించడము. మూడవదిగా యేసుక్రీస్తు మధ్యాకాశంలో వచ్చినప్పుడు రక్షణ పొంది మనం పరలోకంకి వెళ్తాము. తర్వాత మనం చూసాం కదా ఎలాగా మనకు మరి ఇక్కడ అంత్యక్రీస్తు రాజ్యము 7 సంవత్సరములు ఉంటాయి. అప్పుడు 1000 ఏండ్లు క్రీస్తు రాజ్యం ఉంటుంది. దాని తర్వాత దేవుడే ఈ లోకానికి వచ్చి ఇదంతా కూడా పూర్తిగా మార్చివేస్తాడు. భూమి ఆకాశం మార్చిన తర్వాత అక్కడ దేవుడు మన నూతన యెరూషలేము ఇక్కడ ఈ లోకంలోనే ఉంటుంది. మరి దేవునితో మనం సదాకాలము నిత్యత్వంలో ఉంటాం. సో ఇప్పుడు మనము 70 years 80 years 100 years అని జీవిస్తేనే సంతోషపడుతూ ఉంటాం కదా. కానీ అంత కాదు, కానీ ఎప్పటికీ దర్ ఇస్ నో ఎండ్ అనమాట. దేవుడు ఎట్లాగా ఉంటాడో, ఎంతకాలం జీవిస్తాడో అంత, అంటే ఆ దేవుడు ఎప్పుడూ జీవించేవాడే కదా. సో ఆయనతో పాటు మనం ఆయన కుమార్తెలుగా మనము దేవునితో సహా ఎప్పుడు దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ మరి ఆయన చేసిన గొప్ప కార్యాలని మనం జ్ఞాపకం చేస్తూ ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ మనము జీవిస్తాము. సో ఈ విధంగా దేవుడు మనకు ఈ రక్షణని దేవుడు మనకు 3 విధాలుగా తెలియపరుచున్నారు. సో ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించుంటుండగా దీన్ని మనం ఎలాగ పొందుకుంటున్నాం? విశ్వాసం ద్వారా. ఇది మన విశ్వాస జీవితంలో మనము ముందుకు సాగుతూ మరి ఆయన ఇచ్చు మన రక్షణని మనం కొనసాగుతూ భయముతోను వణుకుతూను కొనసాగుతూ మరి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ మనం ఉంటే మనకు కూడా ఈ గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. సో మనమందరం కూడా ఈ విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీని ద్వారా మీరందరూ కూడా బాగా ప్రేయర్ చేసుకొని, బైబిల్ చదవడంలో వాక్యం అర్థం చేసుకొని, ప్రార్థన చేసుకొని, దేవుని సన్నిధిలో మీకు సమర్పించుకొని దేవుని కొరకై మీరు వాడబడినట్లు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే దేవుడు మిమ్మల్ని కూడా రాబోయే దినాల్లో గొప్పగా వాడుకుంటాడు. కాబట్టి దేవుని నామకు స్తోత్రము. ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకొకసారి కూడా మీరు వినండి, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఫర్ అస్. సో ఒక ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. నాయన ఒక రక్షణ గురించిన ఇంత గొప్ప మర్మాలని ప్రభా మీరు మాకు ఆత్మ ద్వారా తెలియపరుచున్నారు. కాబట్టి మీ వాక్యంలో ప్రభా ఇది మేము తెలుసుకోవడానికి, దీన్ని మా జీవితంలో అనుభవించడానికి ఆయన మీరు ఇచ్చిన భాగ్యాన్ని కొరకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్న ఆయన ప్రభా. నాయన వినే ప్రతి బిడ్డని మీరు దీవించండి, వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ కుటుంబాలని రక్షించండి ప్రభా. నాయన వాళ్ళ ప్రభా నాయన ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన బిడ్డలు ఒక్కొక్కరు కూడా మీ కృపను గ్రహించమని నాయన ఇంకా కూడా ప్రభా ఆత్మలో ఎదుగుతూ ముందుకు సాగుతూ ప్రభా నాయన మీ కొరకై మిమ్మల్ని మహిమపరిచే వాళ్ళగా ప్రభా నాయన ఒక్కొక్కరికి మీ కృప దయచేయమని ఆయన మా జీవితాలందరినీ కూడా మీకు అర్పిస్తూ ప్రభా ఒక్కొక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించమని మీకే మహిమగత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.